వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మాజీ తిరుమల తిరుపతి దేవస్థాన ట్రస్ట్ బోర్డ్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మొన్న ఒక 3 రోజుల క్రితం ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. హిందూలోకి ఘర్వాపసి అంటే హిందూ ధర్మ పునఃస్వీకార మహోత్సవం అని చెప్పి పెట్టి ఇంట్లోనే యజ్ఞాగాదులు ఇవన్నీ నడిపించి పూజలు పునస్కారాలను చేయించి పండితుల మధ్యలో వారి బాల్య స్నేహితుడు అమీనా అబ్దుల్లా ఆ దంపతుల్ని హిందూ ధర్మంలోకి మళ్ళీ పునఃస్వాగతం పలికారు. కార్యక్రమాన్ని చాలా అంగరంగ వైభవంగా చేశారు. ఇంకేముంది, భూమన కరుణాకర్ రెడ్డి చాలా చక్కగా ఘర్వాపసి చేస్తున్నాడు, అందరినీ కూడా హిందూ ధర్మ ప్రచారం ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు ఇది అని చెప్పని అనేసరికి మరి దాంట్లో ఏమన్నా ఇంకా ఉందా అంటే ఇక్కడ 2 రకాలుగా చూడాలి. ఒకటి వైసీపీకి జరుగుతున్నటువంటి డ్యామేజ్ పరంగా, సెకండ్ పాయింట్ వచ్చేసరికి యాజ్ అ డ్రామా కింద ఇప్పుడే ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అంటే ఎవరిదో ఒక ప్రాపకం కావాలి జరుగుతున్నటువంటి ఈ పరిణామాల్లో. ఎందుకంటే లడ్డూ కల్తీ వ్యవహారం దగ్గర నుంచి తర్వాత పరకామణి చోరీ కేసుకు సంబంధించి కావచ్చు, అలాగే శాలువలకి సంబంధించిన స్కామ్ కావచ్చు, తిరుమలలో అన్యమతస్తులు ఉండడం మీద కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి అలాగే తప్పుడు ప్రచారాలు ఏవి చేస్తున్నారు వీటిల్లో రేపొద్దున శిక్షలు పడితే మనకి సెంట్రల్ నుంచి ఏదో ఒక ఆలంబనం ఉంటే బాగుంటుంది. దానికి ఏం చేయాలంటే ఇగో ఘర్వాపసి చేయించాలి అని చెప్పి 30 ఏళ్లుగా ముస్లిం సాంప్రదాయంలోనే ఉన్నటువంటి వాళ్ళిద్దరిని గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ స్థిరపడి బతుకు తెరువు నిమిత్తం అక్కడే కన్వర్ట్ అయ్యారు ముస్లిమ్స్గా, అక్కడే జీవనం సాగిస్తున్నారు. వచ్చారు. ఈ వచ్చిన దగ్గర నుంచి పరిస్థితి ఏంటి అనేది చూస్తే ఆయన బాల్య స్నేహితుడే 2015లో భారతదేశానికి తిరిగి వచ్చారు. 2015లో తిరిగి వచ్చేసారు అంటే దాదాపు 11 ఏళ్ళు అయింది. అబ్బా మళ్ళీ 11 కాదు ఇక్కడ కూడా. సో ఈ 11 ఏళ్ళు అయింది మొత్తానికి. 11 ఏళ్లలో భూమన కరుణాకర్ రెడ్డికి ఎప్పుడు కూడా అరే నా బాల్య స్నేహితుడు హిందువుగా పుట్టాడు అని చెప్పి ఇప్పుడు వచ్చిన వెంటనే కలుసుకుని రే ఎందుకురా నువ్వు అక్కడికి వెళ్ళి మతం మారిపోయావు, తప్పు, మన ధర్మంలోకి వెనక్కి వచ్చేసాయని 10 ఏళ్ల క్రితం ఎందుకు చేయలేకపోయారు? కేవలం 10 ఏళ్ల తర్వాత ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చింది? ఇది డ్రామా పరంగా చూడాల్సినటువంటి ఒక పాయింట్. అంటే ఇందాక అనుకున్నటువంటి కేసెస్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో శిక్ష పడకుండా ఉండాలి, ఫర్దర్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలాంటి కార్యక్రమాలు ఏదో చేయాలి. మరి అలాని కేవలం ఒక్కళ్ళనే ఎందుకు మార్చారు? కేవలం ఆ బాల్య స్నేహితుడి మీద మాత్రమే అంత ఆపేక్ష ఎందుకు? దాని బదులు రోజు జరుగుతున్నటువంటి అక్రమ మత మార్పిళ్ళు, ఈ ప్రచారాలు వీటన్నిటిని కూడా ఆపితే అయిపోయింది కదా డైరెక్ట్గా బయటకు వచ్చి. తిరుమలలో అన్యమతస్తులు ఎవరైతే ఉన్నారో గతంలో ఎల్వి సుబ్రహ్మణ్యం గారు మొత్తం సెర్చ్ చేసి ఏదైతే లిస్ట్ ప్రిపేర్ చేశారో అందరినీ కూడా అక్కడి నుంచి ఇమ్మీడియట్గా తీసేసి వేరే శాఖలకు పంపించండి, టీటీడీలో పనిచేయడానికి వీల్లేదు అని చెప్పి ఇమ్మీడియట్గా చేయొచ్చు కదా. సో దీని వెనకాల ఏదో రాజకీయం అనేది ఉంది. పాయింట్ నెంబర్ 1. ఇక సెకండ్ పాయింట్, బయట చర్చ జరుగుతున్నటువంటిది ఏంటంటే మైనార్టీ వర్గాలు, ముఖ్యంగా ముస్లిం మైనార్టీ వర్గంలో వైఎస్ఆర్సీపీ పట్ల ఆగ్రహం వ్యక్తం అవుతోంది. భూమన కరుణాకర్ రెడ్డి ఇలాంటి పనులు చేయడం ఏంటి? బీజేపీతో కలవడానికో, బీజేపీ పెద్దల ప్రాపగా పొందడానికో వీటికి ఇలాంటి పని చేయడం ఏంటి అంటే రేపొద్దున్న వాళ్ళు చెప్పారని చెప్పి మా మీద కూడా వచ్చి మమ్మల్ని కూడా ఇలా మత మార్పిళ్ళకి చేస్తారా అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అలాగే ఇది కేవలం ఒక వ్యక్తిగత నిర్ణయం కాదు, ఇది హిందుత్వ ఓటు బ్యాంక్ను ఆకర్షించేటువంటి క్రమంలో మా మనోభావాలు మీరు తాకట్టు పెడుతున్నారు. 30 ఏళ్లుగా ఒక ధర్మాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళని ఇప్పుడు ఆల్ ద సడన్ మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి మీరే దగ్గరుండి మరి వాళ్ళంతటి వాళ్ళు వచ్చి కరుణ నాకు ఇలాగా అక్కడికి వెళ్ళినప్పుడు అంటే సరే ఆ ధర్మాన్ని పాటించాను, వచ్చేసాను కదా ఇక్కడికి, ఎందుకు నేను అనవసరంగా నా ధర్మం నాకు ఉంది కదా, నేను మారిపోదాం అనుకుంటున్నాను, నీ సలహా చెప్పు అంటే అవునా మంచి పనే, ఓకే తప్పే ఉంది చేస్తే అది వేరు, వాళ్ళు స్వచ్ఛందంగా వస్తే. కానీ ఈయనే వెళ్ళి తెలుసుకుని అందులోనూ బాల్య స్నేహితుడు కాబట్టి దగ్గరున్న ఆయన ఇంట్లోనే సొంత ఖర్చులతోటి వాళ్ళిద్దరికీ వేద పండితులతోటి కూర్చోబెట్టి ఈ హిందూ మత పునఃస్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని దగ్గరుని నిర్వహించారు. సో ఇప్పుడు రెండిటికీ చెడ్డ రేవడైపోయింది. అటు కక్కలేరు ఇటు మింగలేరు. ఎందుకు చేసావయ్యా అంటే ఏదో బీజేపీ పెద్దలను నమ్ముకుందాం ఇదనుకున్నాను అని చెప్పి ఆయన చెప్పడానికి అవకాశం ఉందా? ఎందుకు మళ్ళీ చేసి ఇక్కడ వీళ్ళని పోగొట్టుకుంటున్నావు కదా. ఇప్పుడు హిందువులందరూ వైసీపీకి ఓటు బ్యాంక్ కావాలి అంటే ఏ విధంగా ఉండాలి? తప్పులు చేయకుండా ఉండాలి. అంతే తప్ప తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్తాము, సాంప్రదాయాలను అవమానిస్తాము, అపహాస్యం చేస్తాము అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. ఇక్కడ మళ్ళీ వీళ్ళని ఇప్పుడు బుజ్జగించాల్సి రావడం,
సో వైసీపీ నాయకత్వం దీని మీద మౌనం వహిస్తోంది. మరి ఎవరో దీని మీద మాట్లాడడం లేదు, ఒక ప్రకటన కూడా లేదు. ఇది భూమన వ్యక్తిగత నిర్ణయం అనుకోవడానికి లేదు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, బంధువు కూడా కాబట్టి. మరి అలాంటి వ్యక్తి, పార్టీలో కీలకంగా ఉన్న వ్యక్తి ఈ పనులు చేస్తూ ఉంటే మేము ఎలా నమ్మేది? మీరు బీజేపీతో వెళ్ళాలనుకుంటారా, మీరు వెళ్ళిపోండి, మేము ఎవరితో ఉండాలనేది మేము చూసుకుంటాం, అంతేగాని ఇలాంటి కార్యక్రమాలు పెట్టి మా మనోభావాలు దెబ్బతీయడం దేనికి, మమ్మల్ని అవమానించడం దేనికి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. సో చాలా అసంతృప్తి అనేటువంటిది కూడా ఉంది, వాళ్ళలో చాలా అసంతృప్తి కూడా ఉంది. బట్ ఎస్, ఒక రకంగా భూమన గారిని ఒక పాయింట్లో అభిమానించి, లేదు ఆయన అభినందించినప్పటికీ కూడా ఆయన చేసినటువంటి పని ముందే చెప్పుకున్నాం కదా, డ్రామా అని. ఈ డ్రామాలన్నిటితో ఏమవుతుందంటే అనుకునేది ఒకటి, జరుగుతుంది ఇంకొకటి. ఎవరినో మెప్పించాలి, వాళ్ళ ఆశీర్వాదం మనకి కావాలి, వాళ్ళ అభయహస్తం మనకు కావాలి అనుకుంటూ ఇంకా బురదలో కూరుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీని బదులు తిరుమలలో జరుగుతున్నటువంటి ఈ ఇతర కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అరికట్టగలిగితే అంతకుమించి భూమన్ చేయాల్సినటువంటి పని ఇది లేదు. ఒకవేళ ఇఫ్ హీ వాంట్స్ టు ఎస్టాబ్లిష్ హిమ్సెల్ఫ్ ఎస్ అ కోర్ హిందుత్వ అని చెప్పి సోషల్ మీడియాలో కూడా కామెంట్స్ పెడుతున్నారు. చాలామంది అదే ప్రశ్నిస్తున్నారు, అదేంటి భూమన్ గారు ఎప్పుడో 2015లోనే వాళ్ళు వచ్చేసారన్నప్పుడు అప్పుడే మీరు ఇటువంటి కార్యక్రమం చేయకుండా 11 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆల్ ద సడన్ చేయడం ఏంటి? అందులోనూ తిరుమలలో మీ వల్ల అనేక వివాదాలు కూడా తలెత్తున్నాయి, మరి వాటికి సంబంధించి విచారణలు కూడా జరుగుతున్నాయి. ఏకసభ్య కమిషన్ లడ్డూ కల్తీకి సంబంధించినటువంటి దాంట్లో అసలు నెయ్యే కాదు కెమికల్స్ వాడి చేసినటువంటిది అని చెప్పి దాని మీద ఇంకా ఇదవుతోంది. సిట్ వాళ్ళు ఆల్రెడీ తేల్చారు మీ పాత్ర ఏమిటి అనేటువంటిది కూడా. మరి అలాంటప్పుడు ఇలాంటి కార్యక్రమం చేయడం అంటే దాని నుంచి తప్పించుకోవడానిక, సానుభూతి పెంచుకోవడానిక అని ప్రశ్నిస్తున్నారు. మరి సమాధానాలు ఉంటాయా? అట్ ద సేమ్ టైం నువ్వెవడవయ్యా అసలు ఈ గర్భాప్సీ చేయడానికి? వాళ్ళు ఏమన్నా స్వచ్ఛందంగా వచ్చి నిన్ను అడిగారా మేము ఇలా ఉంటాము ఇది అని చెప్పని? నువ్వంతటి వెళ్ళి నీ బాల్య స్నేహితుడని పిలిపించుకొని ఇలా కాదు ఇలా చేయాలని నీ ఇంట్లోనే మొత్తం అన్ని చేయించడం అంటే అది మమ్మల్ని మనోభావాలు దెబ్బతీయడం కాదా, బలవంతంగా చేయించినట్టు కాదా అని చెప్పి మైనారిటీలు అక్కడి నుంచి ప్రశ్నిస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో ఒక్క పని దేని గురించో ఆలోచించి చేసినటువంటిది ఇంత దెబ్బదాకా తీసుకొచ్చింది. మరి ఫ్యూచర్లో ఎలా ఉండబోతోంది, ఏం జరుగుతుంది అనేది వేచి చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.